హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో ఇలా రాసి గనుక ఉన్నట్లయితే రిటైర్ అయిన తర్వాత ఇటువంటి వారికి 2 ఇంక్రిమెంట్‌లు కట్. ఒకసారి ఇలా ఉందా లేదా అనేది మీ రిజిస్టర్‌లో అయితే చెక్ చేసుకోండి. సో, ప్రతి ఉద్యోగి ఎంప్లాయీకి కూడా తెలుసు. ఎస్ఆర్ అనేది ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ అంటే ఎస్ఆర్ అంటాము. సో, ఇది గుండెకాయ లాంటిదనమాట. ఇందులోని ప్రతి అంశం కూడా మనము ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండటం మంచిది. సో, మరి ఏమి రాసి ఉంటే కట్ అవుతాయి 2 ఇంక్రిమెంట్‌లు. సో, రిటైర్మెంట్ సమయంలో అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సారించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలామంది పదవీ విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి పెన్షన్‌లో 1 లేదా 2 ఇంక్రిమెంట్‌లు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతుంది. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత పరిస్థితి మరియు సమస్య తీవ్రత. ఇటీవలి కాలంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వారు సమర్పించిన పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్‌లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తుంది. దీనివల్ల ఉద్యోగ జీవితమంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రయోజనాలను పదవీ విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు. ఏజీ కార్యాలయం పెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తోంది. వాటిలో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే అసంపూర్ణ మరియు తప్పుల నమోదు. సర్వీస్ బుక్‌లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేయడం ప్రధాన సమస్య. నియామక తేదీ నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీస్ క్రమంగా నమోదు చేయబడాలి. రెండోది స్టెప్ అప్ పే వ్యత్యాసాలు. ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్‌తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెప్ అప్ అంటారు. ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా అయితే మారింది. ఉదాహరణకు రూ. 398 వేతనంతో స్పెషల్ టీచర్‌గా నియమితులై, ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ అయిన వారు, వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్‌తో స్టెప్ అప్ కావాలి. కానీ చాలామంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెప్ అప్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్‌ను ఏజీ ఆఫీస్ రద్దు చేస్తోంది. ఇది ముఖ్యంగా సోషల్, స్కూల్ అసిస్టెంట్‌లలో ఎక్కువగా అయితే జరుగుతోంది. జీఓఎంఎస్ నంబర్ 475 ప్రకారంగా స్టెప్ అప్ అనేది ఒకే సబ్జెక్టు, ఒకే క్యాడర్‌కు చెందిన టీచర్‌తో మాత్రమే చేయాలి. కానీ కొందరు వేరే సబ్జెక్ట్ టీచర్లతో స్టెప్ అప్ చేసుకోవటం వల్ల పెన్షన్‌లో కోతలైతే పడుతున్నాయి. జాగ్రత్త పడాలి. ఇకపోతే మూడోది పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్‌ల సమస్యలు. పీఆర్సీ అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలైతే వస్తున్నాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రీమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. సెలవుల నమోదులో లోపాలు. ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవులకు సంబంధించినటువంటి లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మర్చిపోయి చివరకు పెన్షన్‌పై ప్రభావం చూపుతోంది. వ్యక్తిగత వివరాలతో వ్యత్యాసం. సర్వీస్ బుక్‌లో జీవిత భాగస్వామి స్పౌస్ పేరు ఒకలాగా, పెన్షన్ పత్రాలలో మరొకలాగా ఉండటం, ఇటువంటి చిన్న పొరపాట్లకు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారనమాట ఏజీ ఆఫీస్ వారు. వీటిపై కూడా మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక నివారణ చర్యలు ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, పదవి విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా అయితే తీసుకోవాలి. మొదటిది క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. పదవీ విరమణకు కనీసం 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచి మీరు మీ సర్వీస్ రిజిస్టర్‌ను ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.
ప్రతి పేజీని కూడా, ప్రతి ఎంట్రీని కూడా జాగ్రత్తగా అయితే చదవాలి. నిపుణుల సలహా అయితే తీసుకోండి. సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన సహోద్యోగులు, యూనియన్ నాయకులు లేదా రిటైర్ ఉద్యోగుల సహాయం తీసుకోండి. వారిచే మీ ఎస్ఆర్‌ను ఒకసారి ఆడిట్ చేయించి చూపించడం ఉత్తమం అండి. తనిఖీ చేయవలసిన ముఖ్య అంశాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్. తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో అనేది సరిచూసుకోండి. వార్షిక ఇంక్రిమెంట్లు. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు, తేదీలు సరిగ్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. పే ఫిక్సేషన్. పీఆర్సీ ప్రమోషన్ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా అనేది చెక్ చేయండి. స్టెప్ అప్ వివరాలు. ఎవరితో స్టెప్ అప్ అయ్యారు, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో సరిగ్గా నమోదు చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. సెలవు ఖాతా. సంపాదిత సెలవులు, ఈఎల్ అర్ధవేతన సెలవులు, హెచ్పిఎల్ సాధారణ సెలవులు, ఈఓఎల్ అన్నీ సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి. నామినీ వివరాలు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్తో సహా అన్ని పత్రాలు ఒకే విధంగా ఉన్నాయా అనేది చెక్ చేయండి. ఇక సమయానికి సరిచేసుకోండి. ఏమైనా లోపాలు గుర్తించినట్లయితే వెంటనే మీ డీడీఓ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పదవీ విరమణకు ముందే వాటిని సరిచేయించుకోవడం మంచిది. పదవీ విరమణ తర్వాత ఏజీ ఆఫీస్ అభ్యంతరాలు లేవనెత్తే వాటిని సరిచేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్న పని. పాత రికార్డులను వెతకడం, సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా అయితే మారుతుందన్నమాట ఆఫ్టర్ రిటైర్మెంట్. అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి తన సర్వీస్ రిజిస్టర్ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ భద్రపరచుకోవాలి. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకొని వారికి కూడా అప్రమత్తమైతే చేయండి. అంటే ఈ వీడియోనైతే మీ తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. సో, ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి. సో, సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అనేది గుండెకాయ లాంటిది. సో, ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో, ఎస్ఆర్‌ను జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటుగా అందులోని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ సంబంధించినవి, ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అని ఒకసారి ఒకటికి రెండు సార్లు గమనించి అలా ఉన్నట్లయితే వెంటనే మనం సర్వీస్‌లో ఉండగానే వాటిని సరిచేసుకోవడం అనేది ఉత్తమము. మరియు మనము రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా గడపడానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నమాట. సో, పదవీ విరమణ తర్వాత ఆర్థిక నష్టాలను దీని ద్వారా కూడా మనం నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.